నీకు తెలుసు ప్రభా. వారి పట్ల నువ్వేం చేసి మాకు తెలియదు. అంతా మీరు తెలిసి చేతిలో ఉన్న ఏ జోబుని దీవించినా లేక నీతి వర్కించిన ఇద్దరు బిడ్డను కూడా దీవించిన ఆశ్రయం. కూడొచ్చిన ఒక్కొక్క బిడ్డను కూడా దీవించిన ఆశ్రయం. నేను అన్యాల బిడ్డను కూడా ఒక జ్ఞాపకం చేసుకొని నా కంట గోరుగా వాడుకొని నన్ను ఈ వాక్యం ఎలా చెప్పాలో మీరు నా కంఠంలో ఉండి మీరు మాట్లాడండి. నిలబడేవాడు నీవు కానీ మాట్లాడినట్టు సమానం. నువ్వు గొప్ప దేవుడు. నా పట్ల చేసిన కార్యంలో నేను ఎవరెచ్చలేను. గొప్ప దేవుడు అని చెప్తాను. అలా భాషను కూడా అలా నిలబడతాం. నీ మీద మేము ఆధారపడి ఉన్నాం. ఎంతైతే ఆధారపడతా అందరినీ దీవించవాలి. నువ్వు తోచి వేచి దేవుడు నువ్వే మాట్లాడు ఆయన తెచ్చుకొని ఏసు పరిశుద్ధ నీకు ఈ బతిమాలు కనుక వేడుకుంటూ ప్రార్థించుకుంటాను. ప్రభు నాకు స్థితులు స్తోత్రాలు నాకు ఒక్క మాట కనపడుతుంది. ఇలాగే పోదులకనా సరే మరొకసారి చదవమా. చదువు సర్టం మాదని. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చింది. యేసు ప్రభు వారు ఏ ఊరెళ్ళినా ఒక మేలు చేసేవారు, ఏ ఊరెళ్ళినా ఒక సూచకుని చేసేవారు. యేసు ప్రభు వారు వెళ్తుంటేనండి ముందు బాప్తిలో ఉంది. యేసు ప్రభు గారు వెళ్ళినప్పుడు ఒక కపెర్నహూములోకి వెళ్ళారు. అనేకమైన మేలు చేసి అనేకమైన అనేకమైన సూచక్రియలు చూసి ఆయన ఒక కపెర్నహూములోకి వచ్చినప్పుడు అంట శతాధిపతి ఆయన ఒక రోగై ఉన్నాడు. ప్రేమ గల ఒక యజమానికి ఒక ప్రేమ గల ఒక స్నేహితుడు రోగై ఉన్నాడంట. ఈయనైతే ఇంద్రుడు దేవుని మాట విని ఆయన దగ్గరికి వెళ్తే నా యజమానుడు అయితే నా పనివాడు బాగుపడతాడని ఆయన అమ్మ యేసుప్రభు గారు మాటలిని ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అంటున్నారంట ఆయన వెళ్ళలేదు, పెద్దల్ని ఆయన పంపించారు. యేసుప్రభు గారు నా నా ప్రేమించిన స్నేహితుడు రోగి అయి ఉన్నాడు. నువ్వు మాట చదివితే చాలు, ప్రభువారు మాట చదివితే చాలు, ఎటువంటి రోగమైనా చొత్తతుంది, ఎటువంటి బాధైనా వెళ్ళిపోతుంది. మనం కనిపెట్టుకుని ఉండాలి. మనం ఈ చోకని కనిపెట్టతాక ఆయన మనకి ఒక పరీక్ష. మన ప్రార్థన చేసిన వెంటనే మనకు అది మేలు జరగకపోతే మనం అనుకుంటాం నా ప్రార్థన ఏం లేదండి. దేవుడు అందరి ప్రార్థన ఇస్తాడు అంటున్నాడు. ఎవరిని తోచి వేచి దేవుడు కాదు, అందరి హృదయంలో చూస్తున్నాడు. దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన దుండి మన హృదయం ఆయనతో తీరాలి. దేవుని వాక్యం ఏమి చెప్తుంది తెలుసా? నీవు ఎందుకు వస్తున్నాను నా స్థలంలో, నా మాట విన్నప్పుడు నా స్థలంలో నేను రమ్మన్నారని ఇంకో చోట ఉంది. నా మాట నువ్వు విన్నప్పుడు నా స్థలంలోకి ఎందుకు వస్తాను, నువ్వు ఎందుకు పాటలు పాడుతున్నావు, పాటలు పాడి నేను అంటున్నాడు. వాక్యం ఇది నా మాటలు కాదు. మన హృదయానికి తెలుసు, మా తలంపాలు తెలుసు. మనము ఎదవారికి తీర్పు తీర్చుకో వాక్యం చెప్పి మన వారి మధ్య తెలుసు. అందరమైన మాట ఎదరవారు కూడా మనం తీర్పు తీర్చుకోవాలి. మనం ఎక్కడ తీర్పు తీర్తే పరలోకలు మన గురించి నువ్వు తీర్పు పాలు కాకున్నట్లు నీ ప్రవర్తన జాగ్రత్త అని మరి ప్రసంగి 11:9 చెప్తుంది. మనం తీర్పు పాలు కాకున్నట్లు మన ప్రవర్తన చాలా జాగ్రత్త. ఈయన రోగి అయి ఉన్నాడు. ఆయన స్నేహితుడు లేక ఆయన ప్రేమించిన స్నేహితుడు రోగి అయి ఉన్నాడు. యేసుప్రభు గారి గురించి ఆయన విన్నారు. ప్రభువారు వస్తే నా యజమానుడు లేకపోతే నేను ప్రేమించిన కుమారుడు లేకపోతే నా స్నేహితుడు వస్తుందని ఆయన ఆశపడి ఆయన వెళ్ళకుండా పంపించేశారు. ఆయన మళ్ళీ పడినట్టు తెలుసా? నేను ఆ ఇంటికి వస్తాక నేను పాత్రను కాదు, నేను కోటేశ్వరిని. ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోడు. అనేక మంది నా స్నేహితులు ఉన్నారు, అనేక మంది సైకులు ఉన్నారు. నేను ఉన్నవాడిని ఆయన అంటున్నాడు. నువ్వు నా ఇంటికి వస్తాక నేను పాత్రను కాదు. నువ్వు మాట చదివి, నువ్వు ఎక్కడున్నా నువ్వు మాట బట్టి చదివి స్వస్థతని ఆయన మాట చదివితే చాలు. ఎటువంటి రోగైనా, ఎటువంటి బలహీనమైన, ఎటువంటి పటాపం చేస్తాం. మనం అందరు ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఆలకింతలేదు, ఆలకింతారు. అందరు ప్రార్థన ఆలకింతాం. నేను ఎవరితో చేయమంటాను, మనమైతే తోచేద్దాం. వీళ్ళు మంచి వారు కదా అర్చన చేయవద్దు అంటాం.
దేవుడు అలాంటి అందరినీ ఎందుకనే మరి ఆయన ఎంత కరుణామయుడైన దేవుడు. 99 వదిలిపెట్టి మంచిది ఒక్కదాన్ని ఎదుగుతాకి ఎంత కష్టపడ్డాం. ఒక్క పాప రక్షితకి ఎంత కష్టం తెలుసా. మనకు తెలుసు రేపు గర్భం ఉంటుంది, ఆ నెలలో నొప్పులు వచ్చినప్పుడు ఆ బాధ మనకు తెలుసు. ఆ బాధ తీరినప్పుడు బిడ్డ బయటకు మనం మర్చిపోతాం. అంత బాధపడతాడండి అది దేవుడు మనకు. ఎవరైనా తప్పిపోతాడు, మన తలంపులు తప్పిపోతాయి, మన ఆలోచనలు తప్పిపోతాయి. నాకంటే మంచి వారు ఏంటండి, నాకంటే బాగా చెప్తారు ఏంటనుకో పొరపాటును కూడా అనుకో. మన దేవుని ఉన్నాం, ఎక్కడ నా నామను 2-3 వారి మధ్యన ఉంటారని దేవుడు చెప్తాను. మన మధ్యన ఆయన ఉండాలి. మన తలంపులు చూస్తున్నారు, మన ఆలోచన చూస్తున్నారు. ఒకరు మనకు తీర్పులేదో మన చేస్తాం. గుడ్డివాడు చాలు చూపుతాడా, ఇద్దరు వెళ్ళిపోయి కొట్లు పడతాడు. మంచివాడి చేత కూడా గుడ్డివాడు ఉండాలి, చూపిస్తాడు. అలాగా మరి దేవుని ఆ మాట అన్నప్పుడు ఎంత విశ్వాసం, నేను ఎవరిని చూడలేదు అన్నప్పుడు అంత దాన్ని ఇక్కడ ఆ మాట అంటే అయ్యో బాబు ఎంత విశ్వాసం, నేను ఎవరిని చూడలేదు ఇదిలోనూ. ఎంత విశ్వాసం, చాలా విశ్వాసం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఆయన బాగుపడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్తుంటేనంట యదవరాలు కుమారుడు, యదవరాలు ఒక్కడే కుమారుడు, భర్త లేడు, ఎవరు లేరు. పాడి మోసిపోతున్నారట, కిందలో ఉన్నది నాకు కనపడుతుంది చూడ. వెళ్తున్నారంట. ఏంటిదంటే అందరి వెనకాల ఏడుతున్నారు. ఏదని ప్రొగ్గారు అంటే యదవరాలండి, ఒక్కడే కుమారుడు, ఆయన కూడా చనిపోరు, ఆమెకు ఆధారం లేదు. ఏడుతున్నారంటే మన ప్రభు కనికరి మన వాళ్ళు. ఎంత పాపనైనా సరే అందరూ ఉడిచిపెట్టేయచ్చు. నీ భర్త ఉడిచిపెట్టేయచ్చు, నీ బిడ్డలు ఉడిచిపెట్టేయచ్చు, నీ బంధువులు ఉడిచిపెట్టి, కానీ దేవుడు ఉన్నాడని నమ్మాలి. నిజముగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మాలి. ఆయన అంత పైబెత్తతో నీవు ఉండాలి. అప్పుడు నిన్ను కనికరించాడు, నేను రక్షిస్తాడు. నువ్వే తావనున్నా వంకర తావలు ఇచ్చి పిడిపిస్తాడు. వంకర తావలు ఇచ్చి పిడవాలని నిదానంగా దేవుని మందులో రావాలి, దేవుని సందుకు రావాలి, దేవుని రెక్కల చోటు నిలవాలి. అప్పుడు నేను రక్షిస్తానని దేవుని వాక్యం చెప్తాను. కరుణామయుడు కాపాడు. వెంటనే ఆ పాడుని ముట్టి స్వస్థత వచ్చింది. బిడ్డ లేచాడు, బ్రతికిని బిడ్డ తీసుకుని తల్లి కప్పిటం ఎంత ఆనందం అండి. చనిపోయిన బిడ్డ బ్రతికితే ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఆనందపడ్డాడు. అలాగే మనకు దేవుని చదువులకు వెళ్తామండి. మన హృదయం అంటే ఒకరి గురించి నీవు చెప్పవచ్చలేదు. నీ హృదయం నీ కుటుంబం సిద్ధంగా చూసుకో. నువ్వు చిత్తపడాలి, నీ సంఘము చిత్తపడాలి. ప్రభు నీ చిత్తం నా పట్ల. ప్రతి స్త్రీ మోకాలు, ప్రతి పురుషుడు మోకాలు కన్నీరుతో దేవుని అడగాలి. తప్పిపోతున్నాం మేము, మాటలో తప్పిపోతున్నాం మేము, తలంపులో తప్పిపోతున్నాం మేము, అనుకోవటం మేము తప్పిపోతున్నాం. మేము నీతిమంతుడు, బైబిల్ చెప్తుంది నువ్వు నీతిమంతుడు కాదు. నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం చేస్తున్నాను. నీతిమంతుడు అక్కడ ఆయన తప్ప ఎవరన్నా కూడా లేరు. ఇలాగెళ్తాం, ఇలా మాట్లాడతాం, ఇలా గుర్చిపెట్టేద్దాం, గవిడి దాడతాం, దేవుని చదువు నుంచి బయటకు వెళ్తాం, మన ఇష్టాలు అంటాం. అయిపోయింది అక్కడ సమీపం. ఎప్పుడు వస్తాడో దేవుడు తెలియదు. దొంగ వస్తాడో నీకు బంగారం దాచుకుంటావు, నీ డబ్బు దాచుకుంటావు, నీకున్న అంత దాచుకుంటావు. దొంగ వస్తాడు ఏ జమున వస్తాడు, ఎప్పుడు వస్తాడు వచ్చిన ఎవరికి తెలియదు. ఎన్ని తాళాలే దొంగట్టిపోతాడు. ప్రభు వారు కూడా వచ్చేటప్పుడు చిత్తం కొన్ని ఏ పురుషుడే ఏ స్త్రీ అయినా నమ్మకమైన ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని చదువు నమ్మకంగా ఉంటాడు. కనిపెట్టాలి. కీడు చాటుని మేలు తాతాను అన్నట్టు ఇలా మాట్లాడుతున్నాడు. ఇంత వాదిని అనుపెత్తాడని అనుకోలేదు. చాలా వాదన అనిపించాడు, చాలా కష్టం అనిపించాడు. మాటలేదు, చూపులేదు, చూపని మాటలేదు, సైట్ చేసి చెప్పవచ్చుని కూడా లేదు, తింటా లేదు, అన్నీ కూడా దిగలేదు. ఏంటి ప్రభా నేనేం భయపడలేదు, గంధం నా దగ్గర నేనేం భయపడలేదు. ప్రభా బ్రతికితే నేను సాక్షిని, నీ చదువులో నేను సాక్షిని, చనిపోతే నీ రాజు నాకు అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి.
నా మనవరాలు ముట్టుకున్నారంటే మా నాయన బ్రతికించాలి, మా నాయన బాగోవాలి. నేను కొడుకు మరి వాళ్ళు ఎందుకు మొక్కు నాకు తెలియదు. నా వల్ల వాళ్ళు ఏం మేలు పొందాలనుకున్నా నాకు తెలియదు. దేవుడు నన్ను బ్రతికించారు. మళ్ళీ మాట వచ్చింది. మీ అందరి దగ్గర నేను చాలా దుఃఖంతో దాచింది. మాట రాకపోతే ఎంత బాధ. నీకు సైకి చేసింది, సైకి చేసి చెప్తుంది. నీళ్ళు దిగి కాదు, ఓ పాలు దిగి కాదు, ఏమి దిగి కాదు. మా మనవరాలు మా బాగా రెండో కూతురు కాలేజీ అమ్మ ఓడ్సులు జావ కింద కాచి పలసగా స్పూనిచ్చింది. మనం ఇక్కడ కూర్చున్నాను చూపుడు దిగి ఎంత ఇక్కడ దిగిది కాదు. పడుకుంటే నిద్ర అట్టేది కాదు, లేదు ఇది కాదు ఉండేది కాదు కదా. ఎలా నిద్ర పడుతుంది ఓడే కూర్చుంది. ఈ నిద్ర అంతా ఏమైపోతుందో తెలియదు. ఇలాగ చూద్దాం కళ్ళు పగలు రాదు. కానీ దేవుడు నాకు సొంతిచ్చి మీ అందరి మధ్యన నేనే ప్రాంతంలో ఉన్నా. నా గ్రామం రక్షించుకున్నా. అందరూ పొగలా ఉండాలి, అందరు కలిసి ఉండాలి. నా గ్రామం రక్షించి ఎవరిని విడిచిపెట్టవద్దు ప్రభా. నేను ఎంతమంది అక్కడ ప్రార్థన బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా అమ్మ మా బైబిల్ చదువుకుంటా ఉంటాను. అంతమంది ఇంటి మీద పడుతున్నాను. దేవుని గొప్ప దేవుడు. చేను గారి గురించి అందరు ప్రార్థన చేశారు. ఎందుకు ఆయన బ్రతకలేదండి. ఆయన చిత్తమైంది ఆయన తీసుకున్నాడు. ఆయన చిత్తమైతే మనల్ని తీసుకుంటాడు. మనం ఎంతమంది ఉన్నా, ఎంతమంది మన చుట్టూ ఉన్నా, ఆయన చిత్తమైతే మన ఆపేవారు ఎవరు. ప్రతిదీ ఆయన చిత్తమే. ఆయన చిత్తం లేదా మనం ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, చిచ్చు ఎత్తిన పెరుగుతుంది. మనమందరం అక్కడ ఉన్నాం, చిచ్చు అక్కడ ఉంది, అది ఎత్తే వెలుగుతాం. అది ఆయన ఆర్పిడ్డ. కనుక చర్చిలోకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ, దేవుని దేవాలయానికి వెళ్తున్న ప్రతి బిడ్డ, దేవుని చదువులో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ దేవునందు నమ్మకం ఇచ్చాలి. నేను నమ్ముకుంచటం లేదా అనుకోవచ్చు. బైబిల్ చెప్తుంది నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా మాట్లాడాలి. ఒకరి గురించి తీర్పు తెచ్చవద్దు. రేపు నీకు జరుగుతుంటాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసి తిరుగు కాదు. కానీ వీటి నుంచి దేవుడు నేను తీర్పులోకి పోకుండా నువ్వు ప్రవర్తన జాగ్రత్తమని దేవుని వాక్యం తేటగా చెప్తున్నది. కనుక మరి అలాంటి దేని పెట్టుకో మనకు తెలియదు. అది ముందే చెప్పాలని, లేకపోతే మామూలుగా పెట్టుకుందో తెలియదు. కానీ మనం వచ్చిన మనమందరం కూడా ఆరు గురించే కాదు, ఎవరైనా బలహీనత ఉంటే మన గ్రామంలో ప్రార్థన చేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు చెప్పండి ఏం చెప్తుందంటే, సంఘ పెద్దలు ఒక రోగి అయి ఉన్నాయి కదా, ఒక రోగి అయిన వారిని సంఘ పెద్దలు పిలిచి ప్రార్థన చేయాలి. వారు సంఘ పెద్దలను పిలిపించి ప్రభునామను వారు నువ్వు రాజు ప్రార్థన చేయమని వారు చూసారా. సంఘ పెద్దలు పిలిపించి ప్రభునా అభిషేకించాడు. సంఘ పెద్దలు అంటే మామూలు కాదు, దేవుడు అభిషేకించుకున్నాడు. వారిని పిలిపించుకుని నువ్వు రాజు ప్రార్థన చేయమని వాళ్ళు ఎవరైనా చేస్తారా? ఒక సంఘ పెద్దలు ఆ ఆదివారము ఇద్దరు మీటింగ్ పెట్టాను. నేను అది చేయమంటలేదు, వచ్చినా పర్వాలేదు దేవుని మాట. దెబ్బలాడికి వచ్చినా పర్వాలేదు దేవుని. ఒకవేళ వచ్చారో నేను చూపిస్తాను వాక్యం చూపిస్తాను. నేను వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. నేను పుట్టుకిచ్చి మాట్లాడతలేదు. ఎవరు పుట్టుకిచ్చి మాట్లాడటానికి మనం సరిపోం. కనుక ఎవరైనా మనం సంఘ పెద్దలు ప్రార్థన చేసుకోండి. ఎవరైనా నేర్చుకుంటుంది అనుకోండి, వారందరి కొరకు మనం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఏమవుతుంది అంటే మనకు రూమ్ చుట్టూ వెళ్ళప్పుడు ఆది కట్టుకున్నాం. అలా ప్రార్థన కంచేస్తుంది. ఎంత నేర్చుకుంటే కొత్త కష్టం. లోకంలో మామిడి చెట్టు వేసామంటే మామిడి చెట్టు మామిడికాయ కదా, వేరేకాయ కదా. లోకంలో ఉన్నా కనుక ప్రతి వారికి బాధ వస్తుంది. ఎంత విశ్వాసాలుగైనా, ఎంత పాషలైనా, ఎంత దేవుని ఉన్నా వాది మట్టి మామిడి. మనం ఏం భయపడకూడదు. ప్రభా ఈ వాది వచ్చింది, ఈ వాది మనుషులతో వచ్చింది, నీ చిత్తం ఎప్పుడైనా ఉందో రోజు 100 సంవత్సరాలైనా ఉంది. వెళ్ళిపోవాలి మనం. ఇది మన సొంతలు కాదు, మన అద్దెలు. నేను కష్టపడి కట్టుకున్నాను, నా ఎముకలన్నీ ఇరిగిపోయిన డబ్బులు సంపాదించి కట్టుకున్నాను, అదేమి కాదు. ఇప్పుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చింది. ఇది మన సొంతలు కాదు. అక్కడ
నేను స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను. నేనుండే స్థలం మీదకి వచ్చేలాగా మీరు సిద్ధపడండి. ఆయన తీసుకెళ్తాకు వస్తున్నాడు. మనం ఎవరైతే సిద్ధపడి ఉంటారో ఆయన తీసుకెళ్తాం. ఎవరైనా సరే మనం అక్కడ ఉందాం. మన సొంతం అక్కడ ఇది కాదమ్మా. కనుక మనమందరం ఏకమనసుతో దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరి ఏకంగా కొద్దిగా మాటలు దేవుడు దీవించేద్దాం. ఆమేన్. మహాపరిషుద్ధుడైన ప్రేమ గల ప్రభు నీకు వందనాలు. నేను ఈ చిరుచాటు మరియు చేసుకుని నేను కొన్ని మాటలు నాకు మాట్లాడే దేవుడు చిల్లేని పావంతుని మాట్లాడుతున్నప్పుడు ఈ దేశాలు అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారి పరిపాట్ల మీద తోడుగా ఉండండి. జీవించిన ఫ్రాన్సిస్ ఉన్నారు. నాయన నీ స్తోత్రాలు. నాయన పెద్ద ధీరజం పెద్దపాటు మరి పెద్దపాడు నాయన నీకు వందనాలు. శుభన్నారు ప్రభా బిడ్డలు అందరూ ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభా. మా గ్రామంలో అందరిని పేర్కొని దీవించి నేను ఎలాగ కూడుకున్నాను ప్రభు పొందాను. ఆశ్రమ్ గారు హాస్పిటల్కి వెళ్ళి మా మధ్య చరిత్రంగా రోడ్డుకి వచ్చారు. ఆమె బాధ నీకు తెలుసు. ఇప్పుడు ఏం చెప్పినా ఆమె కూడా ఎత్తదు. కానీ ఆమె బాధ అలాంటిది. నా ఏంటి నా పరి ఇప్పుడు వదిలి కుక్క పెడిపోయింది. దేవుని నన్ను కలుగుతుంది వచ్చింది. ఈ చిన్నమని మీ పాత్రలు చేర్చుకోండి. ఏ స్పర్శను మీకు తెలియబట్టి మారి మీకు వేడుకుంటూ ఆమేన్.